श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं बाबा,
बाबा साईं 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 बाबा साईं
बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 10వ అధ్యాయం నిన్నటి తరువాయి. షిరిడి ప్రజలు ధన్యులు. సాయే వారికి పూజనీయ దైవం. తింటున్నా, త్రాగుతున్నా, నిద్రిస్తున్నా వారికి సాయి చింతనే ఉండేది. వారి ప్రేమ ధన్యాతి ధన్యం. కళ్ళెంలో కానీ పెరట్లో కానీ పనిచేస్తున్నా, ధాన్యం దంచుతున్నా, విసురుతున్నా, లేదా మట్టి కొండల్లో కవ్వంతో వెన్న కోసం పెరుగు చిలుకుతున్నా బాబా మహిమలనే వారు గానం చేసేవారు. కూర్చున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు వారు బాబా నామాన్ని అఖండంగా జపిస్తుండేవారు. వారికి బాబా తప్ప మరో దైవం ఎన్నడూ గుర్తొచ్చేవారు కాదు. ఆ స్త్రీల ప్రేమ ఎంత గొప్పది! ఆ ప్రేమలో జాలువారే మమతల మాధుర్యం ఎంత గొప్పది! స్ఫటికంలా స్వచ్ఛమైన శుద్ధ ప్రేమే కావ్యాన్ని రచించగలదు. వేదోపనిషత్తులను ఔపాసన పట్టిన విద్వత్తు కాదు. అణువంత అక్షర జ్ఞానం లేకపోయినా
సాధారణ సరళ భాష నుంచే సహజంగా కవిత్వం తళుక్కుమంటుంది. చేతులు తలలూపుతారు. నిజమైన ప్రేమను ఆవిష్కరించగలిగినదే నిజమైన కావ్యం అనిపించుంటుంది. ఆ స్త్రీల శబ్దాల్లోకి శ్రోతలు తొంగి చూడాలి. సాయిబాబా ఇచ్చే ఉంటే ఆ కవితలను పూర్తిగా సేకరించగలుగుతాం. అది ఓ అధ్యాయమై ఆ కవితలను వినాలన్న శ్రోతల ఇచ్చ నెరవేరుతుంది. సాయిబాబా నిజానికి సాకారులైన భక్తులపై కృప చూపటం కోసం సాయి అనే రూపంతో ప్రకటమైనారు. ఆయన గుర్తించాలంటే దేహాహంకారం దూరం అవ్వాలి. మనసులోని కామక్రోధాల లాంటి క్షుబ్ధ వృత్తులు నశించిపోవాలి. భక్తిభావం పరవళ్ళు తొక్కుతూ ప్రవహించాలి. భక్తుల పుణ్యం పరవశిస్తూ ఫలించినప్పుడు, ప్రాప్తకాలం పరుగులతో వచ్చినప్పుడు అది ఏకత్రమై సాయి రూపంతో షిరిడీలో సంపూర్ణంగా మొలకలతో పొలగించి ఫలించింది. వర్ణించలేని వారిని వర్ణించడం కోసం చెప్పగల శక్తి వచ్చింది. జన్మ లేని వారికి నిజమైన జన్మ లభించింది. ఆకారం లేని వారికి మూసలో పోసి తయారు చేసిన మూర్తి యొక్క కరుణారసం అనే ఆకృతి లభించింది. సాయిబాబా మూర్తి యశవంతము, శ్రీమంతము, వైరాగ్యయుక్తము, జ్ఞానవంతము, ఐశ్వర్యయుక్తము, ఔదార్యయుక్తము, అలా 6 గుణాలతో అది పరిపూర్ణం. బాబా నిశ్చయం విలక్షణమైనది. స్వతహాగా సంగ్రహించబడని ఆకారం లేని ఒక వస్తువు భక్తుల మీద అనుగ్రహం చూపడానికి దేహాన్ని ధరించింది. అపార కృపామృత రసధారణ కుంభవృష్టిలా కురిపించే ఆయన స్వభావాన్ని ఎంతని చెప్పను. భక్తుల ప్రేమను ఆయన స్వయంగా గెలుచుకున్నారు. లేకపోతే ఆయన ఆశ్రయం ఎవరికి లభించేది? వాగ్దేవత కూడా మాట్లాడడానికి సాహసించని, చెవులు కూడా వినడానికి సిగ్గుపడే మాటలను భక్తుల శ్రేయస్సు కోసం సాయిబాబా పలికేవారు. ఆ మాటలను చెప్పడం కంటే మౌనంగా ఉండడం మంచిది. అయితే కర్తవ్యాన్ని తప్పిపోకూడదని అది చెప్పవలసి వస్తుంది. ఎవరో ఒక భక్తునితో బాబా ఎంతో వినయంగా ఇలా అన్నారు: నేను మీ దాసానుదాసుని, మీకు రుణపడ్డాను. మీ దర్శనానికి నేను వచ్చాను. మీ పాదాలు నాకు లభించాయి. ఇది కేవలం మీ కృపే. మీ మలంలో నేను పురుగుని, అందుకే నేను ఈ సృష్టిలో ధన్యుణ్ణి. బాబాకి ఎంతటి అణుకువ, నమ్రతతో ఉండటంపై ఎంతటి కోరిక, ఎంతటి గొప్ప అభిమాన రాహిత్యం, ఎంతటి వినయశీలత. పైన బాబా అన్న మాటల వాస్తవం కనుక చెప్పాను. ఎవరికైనా ఇవి అసంజసం అని అనిపిస్తే నేను నా కొంగు చాపుతాను, అంటే క్షమాభిక్షను కోరుతాను. వాణి అందువల్ల కలుషితమైతే ఇది వినటం వల్ల పాపం చుట్టుకుంటే సాయినామాన్ని పదే పదే స్మరిద్దాం. అప్పుడు అందరి దోషాలు దూరం అవుతాయి. మన జన్మ జన్మల తపశ్చర్యకి ఫలమే స్వచ్ఛమైన సాయి కృప. దప్పిక కొన్నవారికి చలివేంద్రంలాగే ఈ సాయి కృపామృత వర్షం మనకు సుఖదాయిని. బాబా జిహ్వతో రుచిని తీసుకుంటారని అలా ఒకవేళ అందరికీ అనిపించినప్పటికీ ఆయనకి తామేం తింటున్నారో ఆ స్పృహే ఉండేది కాదు. ఆయన జిహ్వకి రుచిని ఆస్వాదించాలన్న కోరికే ఉండేది కాదు. అసలు విషయ సుఖాలు అనుభవించాలన్న ఇచ్చే ఉండని వారు విషయాలను ఏం అనుభవిస్తారు? విషయాలు ఇంద్రియాలకు అంటని వారు విషయాల్లో ఏం చిక్కుకుంటారు? ఎదుటికి వచ్చిన పదార్థాలను ఆయన కళ్ళతో చూస్తారు. అయితే వాటిని చూస్తున్నట్లు ఆయనకి తెలిసేది కాదు. చూడటం అన్న గుర్తే ఉండేది కాదు. హనుమంతుడి కౌపీనం కేవలం ఆయన తల్లికి, శ్రీరామచంద్ర ప్రభుకే తెలుసు. వారి కళ్ళకు మాత్రమే కనిపించేది కనుక ఆయన బ్రహ్మచర్యం అసమానమైనదని తెలుస్తుంది. అయితే సాయిబాబా విషయం వేరు. కనీసం తల్లికి కూడా గుహ్యభాగ దర్శనం లేని చోట ఇతరుల విషయం ఏం చెప్తాం? బాబా బ్రహ్మచర్యం నిజంగా ఎంతో కఠినం. దాని పరిపూర్ణత అపూర్వం. బాబా నడుముకి కౌపీనం ఎప్పుడు ఉండేది. ఆయన శిస్నం మేక మెడ కింద ఉండే చనుల్లాగా ఉపయోగం లేకుండా కేవలం మూత్ర విసర్జన కోసం మాత్రమే అవయవాల్లో ఒక అవయవంగా ఉండేది. బాబా దేహస్థితి అలా ఉండేది. ఆయన ఇంద్రియాలు కర్మలను ఆచరిస్తున్నప్పటికీ ఆయనకు విషయ సుఖాలపై ఇచ్చ లేదా జ్ఞానం కించిత్ కూడా ఉండేది కాదు. సత్వరజ స్తమో గుణాలు బాబా ఇంద్రియాల వద్ద స్థిరంగా కూర్చుని ఉండేవి. బాబా వ్యవహారాల్లో కర్తృత్వం కనిపించినప్పటికీ వాటి పట్ల ఆయనకు అణుమాత్రమైన ఆసక్తి ఉండేది కాదు. బాబా నిస్సంగులు, చిన్మాత్ర ఆత్మారాముడు. ఆయన కామక్రోధాలు మొదలైనవన్నీ నశించే స్థానం. ఆయన సదా నిష్కాములు, పరిపూర్ణ అవాప్త కాములు. విషయ సుఖాలు ఆయనకి బ్రహ్మరూపంగానే అనిపించేవి. పుణ్యపాపాలను విముఖం చేసే నివృత్తి స్థానం ఆయన. మొత్తానికి అలా బాబా వద్ద పరమాత్మలో కలిసిపోయిన ముక్త స్థితి ఉండేది. నానావల్లి లే అనగానే గద్దె విడిచి పక్కకు వెళ్ళిన ఆయన వద్ద దేహాభిమానము అథవా ఇతరుల్లో భేదభావం స్వప్నంలో కూడా ఉండవు. ఈ మృత్యులోకంలో ఆయనకు పొందవలసింది ఏదీ లేదు. పరలోకంలో సాధింపవలసింది మిగిలి లేదు. అలా ఆ సత్పురుషుడు లోకులపై కృపానుగ్రహ వర్షాలను కురిపించడానికి ధరాతలంపై అవతరించారు. ఆ మహానుభావుడు కరుణసుధలతో పరవళ్లు త్రొక్కే మహాసాగరమే. ఇతరులపై కృప కురిపించడానికి తప్ప ఆయన అవతరించడానికి మరొక కారణమే లేదు. ఇతర శ్రేయస్సు కోసం ఆయన అత్యంత కృపాళురవుతారు. ఆయన హృదయం నవనీతంలో అత్యంత మృదువుగా ఉండేదని అంటారు. కానీ నవనీతం కేవలం తనకు తాపం కలిగితేనే కరిగిపోతుంది. అయితే సత్పురుషుల హృదయం ఇతరులకు కలిగే తాపంతోనే ద్రవిస్తుంది.
మాసికలు వేసి కుట్టిన కఫ్ని వారి దేహాచ్ఛాదన అందించే వస్త్రం. గోనిపట్ట వారు కూర్చోవడానికి, నిద్రించడానికి సాధనం. అనురాగ ప్రలోభాలనే భావనలు లేకుండా వారి మనసు స్వచ్ఛమైన స్ఫటికంలా ఉంటుంది. వారికి నిజానికి వెండి సింహాసనంతో పనే ఉంది. సింహాసనం వారికి అవరోధంగా అనిపిస్తుందని భక్తులు దాన్ని వెనక్కి జరిపేవారు. వారి భక్తి భావన చూసి బాబా దాన్ని పట్టించుకునేవారు కాదు. సాయిబాబా షిరిడి అనే సజల సరోవరంలో అరవిరిసిన కమలం. భక్తులు అది గుబాళించే ప్రేమానురాగాల సౌరభాలను హాయిగా ఆస్వాదించేవారు. అభాగ్యులైన కప్పలకు వాటాగా లభించేది మాత్రం బురదే. వారు సదా దానిలోనే కూర్చుని ఉంటారు. బాబా ఎవరికి ఏ విధమైన యోగాసనాలు, ప్రాణాయామము లేదా ఇంద్రియ దమనము చేయమని చెప్పలేదు, లేదా మంత్ర తంత్ర లేదా యంత్రాలను పూజించమని చెప్పలేదు. చెవిలో మంత్రోపదేశం అయితే అసలు లేనే లేదు. బయట కనిపించడానికి లోక వ్యవహారాలను పాటిస్తున్నట్లుగా అనిపించేవారు. అయితే ఆంతర్యంలో వేరుగా ఉండేవారు. వ్యవహారాల్లో ఆయన అత్యంత దక్షతతో ఉండేవారు. ఇతరులు ఎవరికైనా ఇంత చాతుర్యంగా వ్యవహరించడం అసాధ్యం. మహాత్ములు భక్తుల కోసమే దేహాన్ని ధరిస్తారు. వారి మనసుల్లోని సమస్త భావనలు, వ్యవహారికంలోని సమస్త ఆచరణలు భక్తుల కోసమే. గుర్తుంచుకోండి, సాయి మహారాజు అనురాగ గంగాజరి తరంగాలు జాలువార్చే శాంతికి నిలయం, శుద్ధమైన పరమానందానికి స్థానం. ఆయనకి నా నిరభిమాన దోషరహిత సాష్టాంగ నమస్కారం. సాయి మహారాజు ఏతించిన ఆ స్థానం గొప్ప పుణ్యంతో పావనమైంది. పూర్వజన్మలో మంచి కర్మలు పోగు చేసుకోకపోతే ఇలాంటి నిధి దొరకడం దుర్లభం. శుద్ధ బీజాచియా పోటీ ఏతి ఫళే రసాల్ గోమటి. శుద్ధమైన గింజల్లో రసభరితమైన మంచి ఫలాలు వస్తాయన్న సామెతకి అనుభవాన్ని షిరిడిలోని ప్రజలు పొందారు. ఆయన హిందువు కాదు, ముసల్మాన్ కూడా కాదు. ఆయనకి ఆశ్రమం లేదు, వర్ణం లేదు. అయినప్పటికీ ఆయన సుఖదుఖాలు, ఉద్యోగాలు, ఘోర చింతలు, వీటితో నిండిపోయిన సంసారాన్ని సమూలంగా సర్వనాశనం చేసేవారు. అందమైన ఆధ్యాత్మిక భావచిత్రం లాంటి బాబా చరిత్ర జగత్తంతా విస్తరించిన ఆకాశంలా అనంతం, అపారం, గహనం. అది తెలుసుకోవటం ఆయనకి తప్ప ఎవరికీ సాధ్యం కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. చిత్తం పని చింతన చేయటమే. చింతన చేయకుండా అది ఒక క్షణం కూడా ఊరికే కూర్చోదు. దానికి విషయాలు అనిపిస్తే అది విషయ చింతన చేస్తుంది. గురువునిస్తే గురు చింతన చేస్తుంది. కనుక ఇంద్రియాలన్నిటినీ కేవలం చెవుల్లో నింపుకొని సాయి గురువు మహత్తుని వింటుంటే అది సహజంగా జరిగే ఆయన స్మరణ, కీర్తన, భజన అవుతాయి. పంచాగ్ని సాధన అంటే 4 దిశల్లో 4 అగ్నులను వెలిగించి రోజంతా ఎండలో కూర్చొని చేసే కఠిన తపశ్చర్య. యజ్ఞ, యాగ, మంత్ర, తంత్ర, అష్టాంగ యాగము, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే 8 అంగాలుండే సాధన. ప్రయోగం కేవలం బ్రాహ్మణులకే సాధ్యమవుతుంది. ఇతరులకు దాంతో ఉపయోగం ఏమిటి? సత్పురుషులు కథలు మాత్రం అలా కాదు. అవి అందరినీ సరిసమానంగా చక్కటి మార్గంలో పెడతాయి. ప్రపంచం గురించి లేదా రాబోయే జన్మ గురించిన భీతి అనే దుఃఖాన్ని దూరంగా తరిమివేస్తుంది. మనకి పరమార్థాన్ని అంటే మోక్షాన్ని దర్శింపచేస్తుంది. మహాత్ముల కథలు శ్రవణ, మనన, పరిశీలన, మనసుతో అభ్యాసము, నిధిధ్యాసనము, మళ్ళీ చేసే విచారణ చేయటంతో బ్రాహ్మణ, శూద్రుల లేదా స్త్రీలు మొదలైన సర్వులు పాపాల నుంచి ముక్తులవుతారు. ఈ జగత్తులో ఎక్కడైనా సరే ప్రేమంటూ లేని మానవులు ఉండటం అసాధ్యం కాదు.
కొందరికి కొన్నిటి మీద, కొందరికి మరికొన్నిటి మీద. ఇలా ప్రేమ వేరువేరు చోట్ల వేర్వేరుగా ఉంటుంది. కొందరికి ప్రేమ అంటే స్థానం అంటే సంతతి అయితే, కొందరికి ధన సంపత్తి, మరికొందరికి తమ శరీరము, ఇల్లు, భార్య, మాన సన్మానాలు, కీర్తుల్లో ఉంటే కొందరికి విద్యాప్రాప్తిలో ఉంటుంది. ఇలా ప్రేమ విషయ సుఖాల వద్ద ఉంటుంది. దాన్నంతా కలిపి హరిచరణాలనే మూసలో పోస్తే అదప్పుడు భక్తి రూపంలో ప్రకటమవుతుంది. కనుక ఇంటిలోనూ, భార్యలోనూ, ప్రపంచంలోనూ చిక్కుకున్న చిత్తాన్ని సాయి చరణాలకు సమర్పించడం అనే సులభ మార్గాన్ని పట్టుకోవాలి. ఆ సులభ మార్గంతో ఆయన కృప మీపై కుంభవృష్టిలా కురుస్తుంది. ఆ ప్రకారంగా అతి స్వల్ప సాధనతో అలభ్య లాభమనే అప్సరస వచ్చి ఒళ్ళో వాలుతుంది. ఈ శ్రేయాన్ని సంపాదించటం పట్ల లోకంలో ఉదాసీనత ఎందుకుంటుంది అని శ్రోతల మనసుల్లో సందేహం తలెత్తుతుంది. చిన్న ఉపాయంతో ఉన్నత లాభం ప్రాప్తిస్తున్నప్పటికీ పుష్కల సంఖ్యలో మానవులు ఈ మార్గాన్ని ఎందుకు అనుకరించటం లేదు? అయితే దానికి ఒకటే కారణం, పరమేశ్వరుని ప్రేరణ లేకుండా పరిమాణం అంతైనా ఇచ్చ ఉత్తరం కాదు. అయితే పరమాత్ముడు ప్రసన్నుడైనప్పుడు సత్పురుషుల చరిత్ర వినాలని అపరిమితమైన కోరిక అయాచితంగానే కలుగుతుంది. కనుక శ్రోతలు సాయిబాబా కమనీయ చరణాలను శరణనాలి. అప్పుడు నారాయణుడు కోరకుండానే కృపను కురిపిస్తాడు. వినాలన్న గొప్ప ఇచ్చను మేల్కొల్పుతాడు. ఆ సులభ సాధన ఆలవోకగా అరచేతికి చిక్కుతుంది. గురుకథను చక్కగా తోడుగా పెట్టుకోండి. సంసార జన్మ దుఃఖాన్ని దూరం చేసుకోండి. నిశ్చయంగా ఇదే మీ జీవితానికి సాంఫల్యం. మనసులో సంశయాలకు సందివ్వకండి. లక్ష్య చాతుర్యాలను వదిలేసి సాయి సాయి అనే నిరంతరము నామస్మరణ చేయండి. అప్పుడు చూడండి, మీ కోరిక గట్టెక్కుతుంది, కోరిక సిద్ధిస్తుంది. అసలు సందేహాలకును పెట్టుకోకండి. ఇవి నా మాటలు కావు, కేవలం సాయిబాబా పెదవుల నుంచి వచ్చి వల్లవించిన గంభీర శబ్దాలు. ఇవి నిరర్ధకమని భావించకండి. చెడు సాంగత్యము పూర్తిగా హీనమైనది. అది మహా దుఃఖానికి ఆశ్రయస్థానము. ఇది తెలియకుండా పెడద్రోవలు పట్టిస్తుంది, సుఖాలను తరిమేస్తుంది. ఒక సాయిబాబాకి లేదా సద్గురుకు తప్ప చెడు సాంగత్యం నుంచి శుద్ధి చేయటం మరొకరికి సాధ్యము. దయను వర్షించే గురుమూత వెలువడినే గురువచనాలను ఓ భక్తులారా, ఒక సాయిబాబాకి లేదా సద్గురుకు తప్ప చెడు సాంగత్యం నుంచి శుద్ధి చేయటం మరెవరికి సాధ్యం? దయను వర్షించే గురుముహత వెలువడిన గురువచనాలను ఓ భక్తులారా విచారపూర్వకంగా మతిలో పదిలం చేసుకోండి. అప్పుడు చెడు సాంగత్యం చెప్పకుండా పలాయనం అవుతుంది. ఈశ్వరుడు రచించిన సృష్టిలోని వివిధ రూపాలు కళ్ళల్లో నిండినప్పుడు సౌందర్య పిపాసి అయిన మానవుడి మనసు వాటితో తాదాత్మ్యం చెందుతుంది. అయితే అది దృష్టి వెనుతిరిగినప్పుడు అది సాధు సత్పురుషుల సాంగత్యంలో తాదాత్మ్యము చెందుతుంది. సత్సంగానికి ఎంతటి మహిమ ఉందంటే అది దేహాభిమానాన్ని సమూలకంగా పిగిలివేస్తుంది. కనుక సత్సంగం తప్ప మరో సాధన వెతికి చూసినా కనిపించదు. సతతము సత్యపులతతో సహజీవనం సాగించాలి. ఇతరుల సావాసం ఎప్పటికీ దోషయుక్తమే. మంచివారితో మనుగడే ఏ రకమైన దోషాలు లేకుండా అనువనువును శుద్ధంగా స్వచ్ఛంగా ఉంచుతుంది. సత్సంగం దేహంలోని ఆసక్తిని అణచేస్తుంది. దానికెంతటి ప్రబల శక్తి ఉందంటే ఒకసారి దాని మీద ప్రేమ ఉత్తన్నమైందంటే ప్రాపంచిక బంధనాలు తెగిపోయి ముక్తి కాంత ముద్దులొలుగుతూ ముంగిట వాలుతుంది. అదృష్టవశాత్తు సత్సంగం లాభం కలిగిందంటే ఏ రకమైన కొరత లేకుండా సంపూర్ణమైన బోధ సహజంగా సంప్రాప్తిస్తుంది. అదే క్షణంలో చెడు సాంగత్యంపై కోరిక పైకి ఎగురుతుంది. సమస్త ఆసక్తుల నుండి విడివడి మనస్సు అక్కడ రమిస్తుంది.
పారమార్థిక మార్గంలో ప్రవేశం కలగటానికి విషయాల పట్ల విరక్తి ఒకటే ఉపాయము. సత్సంగం మీద కోరిక పెట్టుకోకపోతే స్వస్వరూపము చిరునామా దొరకదు. సుఖాన్ని తరుముతూ దాని వెనుక దుఃఖం వస్తుంది. దుఃఖాన్ని దూరం చేస్తూ దాని వెనుక సుఖము వస్తుంది. జీవుడు సుఖసుందరికి అదే పనిగా ఎదురుగా వెళ్తాడు. అతనే దుఃఖం నుంచి దూరంగా పారిపోతాడు. ఎదురు వెళ్ళని లేక పారిపోని జరగవలసింది మాత్రం జరిగే తీరుతుంది. ఈ రెండు అనుభవాల నుంచి ఒక సత్పురుషుల సహవాసమై మనల్ని ముక్తులను చేయగలదు. సత్సంగం వల్ల దేహాభిమానం దగ్ధమైపోతుంది. సత్సంగం వల్ల జనన మరణ పరిభ్రమణ శుభ్రంగా తప్పిపోతుంది. సత్సంగం వల్ల చేతన ఇచ్చే మూలశక్తితో అంటే పరమాత్మతో తదాత్మ్యత కలుగుతుంది. హృదయ గ్రంథి పెడేల్న విడిపోతుంది. సత్పురుషులతో సమాగము ఒకటే సద్గతిని లభింపజేసి సమస్త పాపాల నుంచి ముక్తులు చేస్తుంది. సత్పురుషులను అనన్యంగా శరణంటే మనకి స్వస్థతము లేదా శాంతి చేతికి చిక్కుతాయి. ఎన్నడూ దైవనామాన్ని ఉచ్చరించిన వారు, దైవానికి ఎన్నడూ నమస్కరించిన వారు, దైవం పట్ల భక్తి లేని వారు, దైవ భజనైనా చేయని వారు, అలాంటి వారి మనసుని దైవంపై మరల్చడానికి గొప్ప సత్పురుషులు అవతరిస్తారు. గంగ, భగీరథి అంటే గంగకు మరో పేరు. గోదావరి, కృష్ణవేణి, కావేరి, నర్మదా నదులు సాధువుల చరణ కమలాలను కోరుకుంటాయి, ఆశపడతాయి. వారు తమ వద్దకు స్నానం కోసం ఎప్పుడొస్తారా అని ఎదురుతెన్నులు చూస్తాయి. ఈ నదులు జనులు పాపాలను స్వయంగా ప్రక్షాళన చేస్తాయి. అయితే వాటి వద్ద పోగైన సమస్త పాపాలు సాధువుల చరణ స్పర్శ లేకుండా నశించవు. గత జన్మ అదృష్టం ఫలించటం వల్ల సాయి మహారాజు చరణార విందాలు ప్రాప్తించాయి. జనన మరణాలు తమ స్థానంలోనే ఉండిపోయాయి. భవభయమంతా నశించిపోయింది. సజ్జన శ్రోతల్లారా, ఇప్పటి వరకు విన్న విషయాన్ని మననం చేద్దాం. కొంచెం విశ్రాంతి తీసుకుందాం. అప్పుడు తర్వాత నిరూపణ ముందుకు సాగుతుంది. హేమత్ పంతు సాయిని శరణన్నాడు. అతను ఇలా అంటున్నాడు: నేనైతే సాయికి పాదరక్షని కథను లేదా వర్ణిస్తూ సుఖ సంపన్నవుతాను. మనోహరము సుందరము అయిన భావధ్యానము ఎంత ఉత్తమము. మసీదు చివర నిలబడి భక్తులను శ్రేయస్సు కలిగించాలన్న కారణంతో ఆయన ఒక్కొక్కరికి విభూదిస్తుండేవారు. ఈ జగత మిథ్య అని ఎవరికి తెలుస్తుందో, బ్రహ్మానందంలో ఎవరు సదా రమిస్తూ ఉంటారో, ఎవరి మనసు అరవిరిసిన సమబాలల సంతతము నవనవలాడుతూ ప్రఫుల్లితమై ఉంటుందో ఆయనకి సాష్టాంగ నమస్కారము. కళ్ళకి జ్ఞానం అనే కాటుక పెట్టుకొని బ్రహ్మ జ్ఞానాన్ని శోధించే అంతటి మహిమాన్వితులైన ఆయనకి సాష్టాంగ నమస్కారము. రాబోయే అధ్యాయం దీనికన్నా బాగుంటుంది. చెవుల ద్వారా ఎదలోకి ఎగబాకి హృదయ మందిరంలోని మాలిన్యాన్ని మటుమాయం చేసి పవిత్రం చేస్తుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ చేసిన భక్త హేమత్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థల సత్య చరిత్రలోని శ్రీ సాయి సమర్థ మహిమ అనే పేరు గల 10వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఈ అధ్యాయంలో వరుసగా 27 నుంచి 32, 90, 92, 96, 97, 100 నుంచి 102, 104, 71 నుంచి 73, 106, 114, 119, 113, 156 ఓవిల్లో హేమాడు పంతు సాయి సగుణ రూపాన్ని, స్వభావాన్ని ఎంతో అందమైన పదాలతో అద్భుతంగా వర్ణించారు. తరువాత బాబా అష్టసిద్ధుల గురించి, ఆయనలో ఉన్న భగవంతుని
అలాంటి గుణాల వర్ణనను చూడండి. ఆనిమ, మహిమ, లగిమ మొదలైన అష్టసిద్ధులు, కుబేరుడి నవనిధులు ఎవరి సన్నిధిలో నమస్కరిస్తూ నిలబడతాయో వారికి చెక్క పలక అనేది ఊరికే ఓ నిమిత్తం కాదా? యశస్సు, ఐశ్వర్యం, వైరాగ్యం, జ్ఞానము, ఔదార్యము మొదలైన 6 గుణాలతో ఉన్న మూర్తి సాయి. ఇంతగా చెప్పి హేమాడ్ పంతు బాబా యొక్క సర్వ అంతర్యామత్వాన్ని, సర్వ వ్యాపకత్వాన్ని వర్ణిస్తారు. చూడటానికి 3.5 మూరల దేహంతో షిరిడీలో ఉన్నట్లు అనిపించిన అత్యంత పవిత్రమైన సాయి మహారాజు సర్వ హృదయ నివాసి, పుణ్యరాశి. పిపీలికాది బ్రహ్మ పర్యంతము నిండి ఉండి నిజంగా అపారము, అనంతము, నిరంతరం అభిన్నంగా ఉండి మూర్తీభవించిన పరబ్రహ్మతత్వమే బాబా. అప్పుడు మోక్షదాయకమైన ఆయన సామర్థ్యాన్ని వర్ణించి ఆయన్ని నిత్యము స్మరించమని, ఆయన చరిత్ర గానం చేయమని చెప్పారు. ఎవరు సమస్త లోకాలకు హితం చేకూర్చడంలో నిమగ్నులై ఉంటారో, బ్రహ్మస్వరూపంలోనే నిత్యము స్థితులై ఉంటారో వారిని గుండెల నిండా పొంగి పొరలే ప్రేమతో నిరంతరం స్మరించండి. ఎవరి స్మరణ మాత్రంతో జనన మరణ పరిభ్రమణ పలాయనమవుతుందో, దేనికి కనీసం దమ్మిడి అయినా ఖర్చు చేయవలసిన పని లేదో, అలాంటి సాధనలో కెల్లా ఉత్తమమైన ఆ సాధనను చేయండి. భక్తుల భక్తిభావం చూసి గురువు వారికి శాశ్వతానంద లక్షణమైన మోక్షాన్ని అలవోకగా అరచేతికి అందిస్తారు. తమ దర్శనంతో హృదయ గ్రంథిని భేదించి విషయ భోగాల పట్ల విముఖత కలిగించి సంచిత అగామి కర్మలు కనుమరుగైపోయేలా చేసి ఆయన చరిత్రను గానం చేద్దాం. అందుకే హేమాడ్ పంత్ అంటారు, హేమాడు సాయిని శరణంటున్నాడు, నేనాయన కాలి జోడుని, నేనాయన కథను నిరూపిస్తాను, ఇంత మాత్రంతో నేను సుఖ సంపూర్ణి అవుతాను. ఇదిగాక ఈ అధ్యాయంలో సద్గురు మహిమ, నియత, అనిత గురువుల వ్యవస్థ, సత్సంగాల వల్ల ప్రయోజనం కాక క్రింది ఇచ్చినట్లు ప్రబోధాత్మకమైన ఓవిలు కూడా ఉన్నాయి. రాముడు, రహీము ఒక్కరే, వారిలో కించిత్తైనా భేదం లేదు. భక్తి భావాన్ని కలిగి ఉండడంలో ఎందుకు మొండి పట్టుదలలు? ఒకరితో ఒకరు భేదభావంతో ఎందుకు వ్యవహరించాలి? మీరంతా ఎంత మూర్ఖులు! హిందూ ముస్లిమాన్లు సత్సంబంధాలు ఏర్పరచుకోండి. మనసులో చక్కని ఆలోచనలను దృఢంగా పెట్టుకోండి. అప్పుడే ఆవలి తీరం చేరుతారు. ఎవరైనా ఏదైనా అపకారం చేస్తే దానికి మాత్రం ప్రతీకారం తీర్చుకోకూడదు. చేయగలిగితే ఉపకారం చేయాలన్నదే ఆయన ఉపదేశ సారం. లక్ష్య చాతుర్యాలని పక్కన నెట్టి నిరంతరం సాయి సాయి అని స్మరించండి. దాంతో తప్పక తరిస్తారు. మీరు చూడండి, ఇందులో ఏ విధమైన శంక అవసరం లేదు. అయినప్పటికీ సాయి సమర్థుల గొప్పతనమే ఈ అధ్యాయంలో ముఖ్యమైన విషయం. 11వ అధ్యాయం శ్రీ సాయి మహిమ వర్ణన. శ్రీ సాయిబాబా ప్రభావ వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ రామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గడిచిన అధ్యాయంలో బాబా సన్నని చెక్క బల్ల మీద పడుకోవడం, ఎవరికీ కనిపించకుండా ఎక్కడం, దిగడం, అవగాహనకు అందని వారి కుశలత గురించి చెప్పబడింది. హిందువులు గాని ముస్లింలు గాని ఇద్దరితోనూ సమదృష్టితో వ్యవహరించడం గురించి కూడా చెప్పబడింది. ఎవరి కోసం జీవితకాలమంతా నిరీక్షించారో ఆయన ఆ షిరిడి ప్రజల పూజ్య దైవం అయ్యారు. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, మాధుర్యం తొనికిసలాడే కథలతో అలంకరించబడిన 11వ అధ్యాయాన్ని దృఢభావంతో శ్రీ సాయి చరణాలకు అర్పిద్దాం. అందువల్ల బాబా సగుణ రూపాన్ని గురించిన ధ్యానం జరుగుతుంది. రుద్ర పారాయణ అంటే యజుర్వేదంలోని రుద్ర అధ్యాయం అనే పేరు గల ప్రసిద్ధ మంత్ర సముదాయం 11 సార్లు జరుగుతుంది. బాబాకి పంచమహాభూతాల మీదున్న ఆధిపత్యం ప్రామాణికంగా తెలుస్తుంది. ఆయన అద్భుత మహిమ తెలుస్తుంది. ఇంద్ర అంటే వర్షదేవత, అగ్ని, వరుణ అంటే జలదేవతలు బాబా మాటలను ఎలా గౌరవించేవారో దాన్ని ఇప్పుడు
క్లుప్తంగా వివరిస్తాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. సాయిబాబా సగుణ రూపం అంటే మూర్తీభవించిన పూర్ణ వైరాగ్యమే. అనన్య భక్తులకు అది విశ్రాంతి స్థానం. ఆయన్ని నేను ప్రేమపూర్వకంగా నా స్మృతి పదంలోనికి తెచ్చుకుంటాను. గురు వాక్యాలే నిజమని విశ్వసించడమే ఆయన ఆసీనులయ్యే ఆసనంగా సమర్పిస్తాను. కామనాలన్నిటినీ త్యాగం చేస్తాననే సంకల్పమే ఆయన్ని పూజించడం. ప్రతిమ, తండిల అంటే యజ్ఞం, హోమం ఇత్యాదుల కోసం చేసే చతురాస్రాకారంతో 4 అంగుళాల ఎత్తులో ఉండే ఓ సాధారణ మట్టి అరుగు, అగ్ని, తేజస్సు, సూర్యమండలం, ఉదకం, నీరు, ద్విజులు అంటే బ్రాహ్మణులు, ఈ 7 పూజ స్థానాల కంటే గురు మహారాజు శ్రేష్ఠులు. ఆయన్ని అనన్యంగా పూజిద్దాం. అనన్య భావంతో ఆయన చరణాలు పట్టుకుంటే గురువే ఏమిటి, పరబ్రహ్మ కూడా పరుగున వస్తాడు. గురు పూజ అంత అద్భుతమైనది. గురు భక్తులు ఆ భావాన్ని అందుకోవాలి. పూజించేవారు సాకారులైతే అంటే దేహ భ్రాంతితో ఉండే వారైతే అది ఉన్నంత వరకు వారికి గురువు కూడా దేహాన్ని ధరించే ఉండడం అవసరమవుతుంది. నిరాకారులకి అంటే దేహ భ్రాంతిని విస్మరించిన భక్తులకి నిరాకారుడైన అంటే దేహధారి కానటువంటి సూక్ష్మరూపంలో ఉండే గురువు అవసరపడతారు. అన్ని శాస్త్రాలే నిర్ణయించాయి. సగుణ ధ్యానం చేయకుండా భక్తిభావం ఎన్నటికీ ప్రకటం కాదు. ప్రేమపూర్వకమైన భక్తి కలగనంత వరకు మనసనే మొగ్గ విప్పారదు. అది వికసించకపోతే దానిలోంచి సౌరభాలు గుబాలించబడవు. పువ్వులో మత్తెక్కించే మకరంద అమృత ధారలు కూడా ఉండకపోతే అప్పుడు తుమ్మెద కూడా అక్కడ క్షణం పాటైనా ఆగదు. రూప గుణ సంపన్నత అంటే సాకారం, రూప గుణ రహితం అంటే నిరాకారం. రెండు ఒకదాని నుంచి ఒకటి భిన్నం కాదు. సాకారము నిరాకారము ఒక్కటే. పేరుకొని ఉన్నప్పటికీ అది నెయ్యే. గడ్డ కట్టినది కరిగిన దాన్ని నెయ్యే అంటాము. బ్రహ్మదేవుడు సగుణ నిర్గుణాలను రెండింటినీ కలిపేశాడు. కల్లారా ఎవరిని వీక్షించగలమో, ఎవరి పాదాలపై తలను పెట్టగలమో, ఎక్కడ జ్ఞానం ప్రత్యక్షంగా వచ్చి కలవడానికి సులభమవుతుందో అక్కడే ప్రీతి ఉత్పన్నమవుతుంది. ప్రేమగా కబుర్లు చెప్పడానికి, గంధ అక్షంతలు వేసి పూజించడానికి సగుణ సాకార వ్యక్తి అవసరం. నిర్గుణ రూపం కంటే సగుణ రూపాన్ని అవగాహన చేసుకోవడం నిజంగా ఎంతో సులభం. సగుణ రూపంపై ప్రేమ దృఢమైతే నిర్గుణ రూపం తనంత తాను అర్థమవుతుంది. భక్తులు నిర్గుణ రూపాన్ని తెలుసుకోవాలని బాబా ఎన్నో ఉపాయాలను చేసేవారు. వారి వారి అధికారాన్ని అనుసరించి వాళ్ళని తమకు దూరంగా పంపేవారు. చాలా రోజుల వరకు తమ దర్శనాన్ని చేసుకొనిచ్చేవారు కాదు. కొందరిని షిరిడీ బయటికి దూరంగా పంపేవారు. కొందరిని షిరిడీలో ఏకాంత స్థలంలో బంధించి ఉంచేవారు. కొందరిని వాడాలోనే నిర్బంధించి పారాయణ చేయమని నియమం పెట్టేవారు. దానికి కారణం ఏమిటంటే సంవత్సరాల తరబడి అలా అభ్యాసమైందంటే నిర్గుణ రూపాన్ని ఆసక్తితో నిరంతర చింతన చేయడం పెరుగుతుంది. కూర్చున్నా, నిద్రిస్తున్నా, భోజనం చేస్తున్నా వారి మనసుకి బాబా సహవాసమే పట్టుకుంటుంది. మన ఈ శరీరం నశించిపోయేదే, ఏదో విధంగా అది అంతమయ్యే తీరుతుంది. కనుక భక్తులు దుఃఖించకుండా జనన మృత్యురహితుడైన పరమేశ్వరుడిపై లక్ష్యం పెట్టాలి. ఈ సృష్టి నానా రకాలుగా కనిపించే వ్యాప్తి అంటే మాయ ప్రభావమే. అది అవ్యక్తంలోంచి ఆకారాన్ని ధరించింది, అవ్యక్తంలోకే తిరిగి వెళ్ళిపోతుంది. బ్రహ్మ నుంచి చిన్న పిపీలికం వరకు ఉన్న సృష్టి వ్యష్టితో పాటు సమిష్టితో నిండి ఉంది. అది అవ్యక్తంలోంచి ఆకారానికి వచ్చింది, దానిలోనే చివరికి సమరసమైపోతుంది. ఆ ప్రకారంగా మరణం ఎవరికీ లేదు. మరి సాయిబాబాకి మాత్రం అదెక్కడి నుంచి వస్తుంది? శ్రీ సాయి శుద్ధ బుద్ధ మరణరహిత నిరంజనులు. ఆయన్ని కొందరు భగవంతుని భక్తులనో లేదా మహా వైష్ణవులనో అనేవారు. అయితే మాకాయన సాక్షాత్తు మూర్తీభవించిన భగవంతుడే
అనిపిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. గంగా నది సముద్రాన్ని కలవటానికి పోయేటప్పుడు మార్గంలో వేడిమితో తప్పించే వారిని చల్లబరిచి తీరాన ఉన్న వృక్షాలకి నీరందిస్తుంది, అందరి దాహాన్ని తీరుస్తుంది. అలాగే మహాపురుషుల అవతార స్థితి ఉంటుంది. వారు ప్రకటమవుతారు, అలాగే వెళ్ళిపోతారు. అయితే వారి ఆచరణ జగత్తుకి పాపాల నుంచి ముక్తి కలిగిస్తుంది. బాబా క్షమాగుణం ఎంతో విశిష్టమైనది. వారి శాంతి సహజాతి సహజంగా విలక్షణంగా ఉండేది. వారు ఎంతో నిష్కపటంగా మార్ధవంగా సహనశీలతతో ఉండేవారు. అలాగే తృప్తి ఆయన్ని నిరంతరం పెనవేసుకుని ఉండేది. చూడ్డానికి ఆయన దేహాన్ని ధరించినట్లు ఉన్నప్పటికీ ఆయన రూపగుణరహితులుగాను కామ క్రోధాది క్షుబ్ధ వికార రహితులుగాను ఉండేవారు. ఆయన ఈ జగత్తులో తిరుగుతున్నప్పటికీ అంతఃకరణలో దేనితోనూ సాంగత్యం లేకుండా సంగరహితులై ఉండేవారు. సమస్త మోహాల నుంచి బంధనాల నుంచి ముక్తులై బంధరహితులుగా ఉండేవారు. సాక్షాత్తు పరమేశ్వరుడే అయిన శ్రీకృష్ణుడు భక్తి వరదులుగా పొంగి పొరలే సత్పురుషులు నాకు జీవనము ప్రాణము కూడా. వారు నా సజీవ ప్రతిమలు. సత్పురుషులంటే స్వయాన నేనే. అయితే సత్పురుషులను ప్రతిమతో పోల్చటం కూడా సరికాదు. సత్పురుషులు నా నిశ్చల స్వరూపులు కనుక నా భక్తుల ప్రతిష్టను కాపాడటానికి వారి బరువు బాధ్యతలను నేను మోస్తాను. సత్పురుషులను శరణన్న వారి చరణాలకు నేను నమస్కరిస్తాను అన్నారు. అలా సత్పురుషుల మహత్తును స్వయంగా శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో చెప్పారు. సమస్త సగుణ వస్తువుల మధ్య ఏ శ్రేష్ఠ సగుణ వస్తువు ఉందో, సమస్త నిర్గుణ వస్తువుల మధ్య ఏ శ్రేష్ఠ నిర్గుణ వస్తువు ఉందో, సుగుణ సౌరభాలను గుబాళించే వ్యక్తుల మధ్య ఏ సర్వశ్రేష్ఠ గుణం ఉందో, సమస్త సద్గుణరాశులైన జనుల్లో అత్యంత శ్రేష్ఠ గుణం ఉన్న అలాంటి గుణ సంపన్నులకి ఆయన రాజు. కృతకృత్యులు తమ శ్రమతో ఫలాన్ని పొంది తృప్తి పొందిన అవాస్తవకములు ఇచ్చలన్నీ నెరవేరిన యాదృచ్ఛాల లాభ సంతుష్టులు అంటే అయోచితంగా లభించిన దానితో తృప్తి చెందేవారు. నిరంతరం స్వస్వరూపంలో ఎంతగానో లీనమై సుఖ దుఃఖాలకు అతీతంగా ఆత్మానందమనే ఐశ్వర్యంతో ఉండే ఆయన గొప్పతనాన్ని ఎవరు వర్ణించగలరు? సాక్షాత్తు పూజనీయ పరమాత్మ అయిన అలాంటి వారిని వర్ణించటం అసాధ్యం. అవర్ణనీయమైన ఆ శక్తి అవలోకనకు అందే రూపంతో అవనిపై అవతరించింది. సత్యము జ్ఞానము ఆనందము మూర్తి భవించిన సుఖ విగ్రహులు ఆయన. జ్ఞానానికి పూర్తి చిహ్నం ఆయనే. అంతఃకరణలో బ్రహ్మతో ఐక్యరూపులుగా ఆయన మూర్తి కూడా ఆయనే. ప్రపంచం నుంచి నివృత్తి అయి సంసారానికి సంబంధించిన వ్యవహారాల నుంచి ముక్తులైన బ్రహ్మ ఆత్మల ఐక్యత అనే బ్రహ్మాత్మైక్య అనుభూతి స్థితిని పొందిన అలాంటి శుద్ధ ఆనందమూర్తి కూడా ఇదే. ఆనందో బ్రహ్మేతి. ఆనందం అంటేనే బ్రహ్మ లేక పరమాత్మ. ఈ శృతి అనగా తైత్తరీయ ఉపనిషత్తు 3వ వల్లి అనువాకం 6ని శ్రోతలు నిత్యము వింటారు, పుస్తకాల్లోనూ గ్రంథాల్లోనూ చదువుతారు. అయితే భావికులు షిరిడీలో ఈ అనుభవాన్ని ప్రత్యక్షంగా పొందుతారు. ధర్మము అధర్మము అనే లక్షణాలున్న సంసారం ఎంతో విలక్షణమైనది. స్వస్వరూప నిజ జ్ఞానం కలుగని వారికి క్షణక్షణము ఈ సంసారాన్ని సంభాళించుకోవలసి వస్తుంది. అయితే
స్వస్వరూప నిజజ్ఞానం కలిగి ఉన్న వారికి సంసారం అనేది ఒక విషయం కాదు. వారు సదా ఆత్మస్వరూపంలోనే స్థిరంగా ఉంటారు. వారు నిత్యముక్తులు, ఆనంద స్వరూపులుగా ఉంటారు. సదా శుద్ధ జ్ఞాన స్వరూపులు అంటే పరమాత్మ రూపులుగా ఉంటారు. బాబాయే సర్వులకి ఆధార స్థానం. మరి ఆయనకి కూర్చోటానికి ఆధారం ఎందుకు? అది కూడా వెండి సింహాసనం. అయితే బాబా భక్తుల ముచ్చటను ముద్దుగా తీరుస్తారు. ఎన్నో రోజుల నుంచి ఉన్న ఓ పాత గోనపట్టా ముక్కే ఆయన కూర్చునే ఆసనం. దాని మీద కూర్చోవటానికి భావిక భక్తులు ఓ చిన్న పరుపు వేసేవారు. వెనక జారిహల పడటానికి ఒక గోడ ఉండేది. అక్కడ ఓ తలగడ పెట్టేవారు. భక్తుల మనసుల్లోని భావాన్ని బట్టి బాబా అందుకు అనుగుణంగా వ్యవహరించేవారు. సాయిబాబా షిరిడీలో నివసించినట్లు కనిపించినప్పటికీ ఆయన అన్ని చోట్లకు వెళ్ళేవారు. ఆ అనుభవాన్ని ఆయన తమ భక్తులకు ఎప్పుడూ చూపించేవారు. ఆయనకి స్వయంగా ఏ మనోభావన లేనప్పటికీ భక్తుల శ్రద్ధను అనుసరించి అన్ని రకాల పూజోపచారాలను ఆయన స్వీకరించేవారు. కొందరు చామరాలు వీచేవారు, కొందరు విసన కర్రతో విసిరేవారు, కొందరు సన్నాయి, డోలు మొదలైన మంగళ వాయిద్యాలను వాయించటమనే పూజను అర్పించేవారు. కొందరు వారి పాదాలను చేతులను కడుగుతుంటే మరొకరు వారికి అత్తరు చందనాలను అద్దేవారు. కొందరు మహానైవేద్యం సమర్పించి త్రయోదశ గుణాలు అంటే 13 పదార్థాలుండే 1 ఈనెల తీసిన తమలపాకులు, 2 వక్కపొడి, 3 సున్నం, 4 కాచు, 5 కుంకుమ పువ్వు, 6 కస్తూరి, 7 బాదం, 8 పచ్చకర్పూరం, 9 జాపత్రి, 10 ఏలకలు, 11 లవంగం, 12 జాజికాయ, 13 కొంచెం బంగారంతో ఉండే తమలపాకులతో తాంబూలాన్ని అర్పించేవారు. కొందరు శివలింగానికి పెట్టేలా 2 వేళ్లతో సమానంగా అడ్డంగా గంధం బొట్టు పెట్టేవారు. కొందరు కస్తూరి కలిపిన గంధం బొట్టు పెట్టేవారు. ఒకసారి తాత్యాసాహెబ్ నూల్కర్ స్నేహితుడు డాక్టర్ పండిత్ సాయిబాబాని దర్శించటానికి షిరిడీ వచ్చాడు. షిరిడీలో అడుగు పెట్టగానే మొదట అతను మసీదుకి వెళ్ళాడు. బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి ఓ క్షణం పాటు ప్రశాంతంగా కూర్చున్నాడు. అప్పుడు బాబా అతనితో, వెళ్ళు, దాదాభట్టు దగ్గరికి పో, అలా వెళ్ళు అంటూ వేలితోనూ చేత్తోనూ దారి చూపించారు. పండిత్ దాదా దగ్గరికి వెళ్ళాడు. దాదా కూడా ఆదరంగా అతన్ని స్వాగతించాడు. అప్పుడు దాదా బాబా పూజకి బయలుదేరుతూ పండిత్ని, మీరు వస్తారా అని అడిగాడు. పండిత్ దాదాతో పాటు వెళ్ళాడు. ఆ తరువాత దాదా బాబాకు పూజ చేశాడు. అప్పటి వరకు బాబా నుదుటి మీద గంధం బొట్టు పెట్టే ధైర్యం ఎవరూ చేయలేదు. భక్తులు ఎవరైనా ఎలాంటి వారైనా సరే వస్తే బాబా తమ నుదిటి మీద గంధం బొట్టు పెట్టనిచ్చేవారు కారు. మహాల్సాపతి మాత్రం ఆయన మెడకి గంధం పూసేవాడు. ఇతర భక్తులు ఆయన పాదాలకు పూసేవారు. అయితే అమాయకుడైన ఆ భావిక పండితుడు దాదా చేతిలోని చందనం గిన్నెను చేత్తో లాగేసి శ్రీ సాయి తల పట్టుకుని నుదుట చక్కగా 3 రేఖలు గీశాడు. అతని ఆ తెహింపు చూసి దాదా మనసు కలవరపడింది. ఏమిటి ధైర్యం? బాబా కోపగించరు కదా. అయితే ఎప్పుడూ జరగనిది జరిగినప్పటికీ బాబా ఒక్క మాట కూడా అనలేదు. పైగా ఎంతో ప్రసన్నంగా కనిపించారు. పండిత్ మీద అసలు కోపించలేదు. సరే, ఆ రోజు గడవనిచ్చాడు. అయినా దాదా మనసులో ఆ గిలి అలా ఉండిపోయింది. అతని విషయాన్ని ఆ రోజు సాయంత్రం బాబాని అడిగాడు. మేము మీ నుదుటి మీద చిన్న గంధం బొట్టు పెట్టబోతే మమ్మల్ని కనీసం మీ నుదుటిని స్పర్శ అయినా చేయనివ్వరు కదా. ఈ రోజు పొద్దున ఏమైంది? మా బొట్టంటే అంత విసుగు, పండిత్ త్రిపుండ్రాలంటే అంత ఇష్టమునా? ఎంత తమాషా! ఈ విచిత్రం అర్థం కావటం లేదు. దానికి సాయిబాబా ప్రేమగా చిరునవ్వులు చిందిస్తూ దాదాతో అన్న ఆ మధురమైన మాటలను అందరూ స్వస్థ చిత్తంతో వినాలి. దాదా అతని గురువు బ్రాహ్మణుడు, నేను ముస్లింను. అయితే నన్నే ఆయనగా భావించి
అతను నాకు గురు పూజ చేశాడు. నేను గొప్ప బ్రాహ్మణుణ్ణి, అతను అపవిత్ర జాతికి చెందిన ముస్లిము. ఆయన్ని నేనెలా పూజించాలి అని అతని మనసులో సందేహం కూడా కలుగలేదు. అలా అతను నన్ను మోసం చేశాడు. అక్కడ నా ఉపాయం పనిచెయ్యలేదు. వద్దు అనటానికి అవకాశమే లేదు. నన్ను అతను స్వాధీనం చేసుకున్నాడు అన్న బాబా సమాధానం విన్నప్పటికీ దాదాకది హాస్యాస్పదం అనిపించింది. అయితే దాదా ఇంటికి చేరుకోగానే అతనికి ఆ మాటలకు నిజమైన అర్థం బోధపడింది. బాబా చేసిన ఈ వైరుధ్యం దాదా హృదయాన్ని ఎంతగానో తూట్లు పొడిచింది. అయితే పండితుతో పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు బాబా చేసిన పనిలో అంతరార్థం అతనికి వెంటనే తెలిసిపోయింది. దోపేశ్వరుకి చెందిన సిద్ధపురుషుడు రఘునాథ్. అతను కాకా పురాణిక్ అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆయన చరణాలకు డాక్టర్ పండిత్ ఆకర్షించబడ్డాడు. ఆయనతో శిష్యరీకం అనే రుణానుబంధం కూడా పెట్టుకున్నాడు. పండిత్ కాకాని తలుచుకున్నాడు. అతనికి అలాంటి అనుభవం కలిగింది. మనసులో ఉన్న భావాన్ని బట్టే భక్తి ప్రభావం ఉంటుంది. సరే, ఇలాంటి సేవలన్నీ చేయించుకోవాలని తమ మనసులో అనిపించినప్పుడే ఆయన అలా చేయించుకునేవారు. లేకపోతే పూజా పళ్ళాన్ని ఎగరకొట్టేవారు. నరసింహ అవతారం ఎత్తేవారు. ఆ రూపం ప్రకటమైతే ఇక ధైర్యంగా ఎవరుంటారు? ఆయన ఎదుట ఎవరు నిలబడగలుగుతారు? అలా మనోవృత్తి క్రోధంగా అయితే ప్రాణభయంతో పారిపోకుండా ఎవరుంటారు? ఒక్కసారి అకస్మాత్తుగా క్రోధాగ్నితో మండిపడేవారు. భక్తుల మీద అగ్ని జ్వాలలను కురిపించేవారు. ఒక్కోసారి నవనీతం కంటే మెత్తని స్వభావంతో భాషించేవారు. అంతెందుకు, ఆయన మూర్తి భవించిన శాంతి క్షమలే. ఒక్కోసారి ప్రళయకాలపు కల్పాంత సమయంలో, అంటే సమస్త జగత్తుకి అంతిమ సమయం ఆసన్నమవటం, అగ్నిలా వ్యవహరించేవారు. అప్పుడు అది భక్తులకు కత్తిపై సాములా ఉండేది. అయితే ఒక్కోసారి వెన్న కంటే మిన్నహ సున్నితంగా కనిపించేవారు. ఆనందాల హరివిల్లులు వెదజల్లుతూ వ్యవహరించేవారు. క్రోధంతో గజగజ వణుకుతూ కళ్ళు అగ్నిగోళాల్లా తిప్పినప్పటికీ ఆయన కడుపులో తల్లికి కన్నబిడ్డపై ఉండే కారుణ్య ప్రవాహ జరి కమనీయంగా ఉండేది. క్షణంలో మూల స్వభావంలోనికి వచ్చాక భక్తులని కేకేసి పిలిపించి, నా మనసులో ఎవరి మీద కోపం ఉండదు. తల్లి తన బిడ్డను కాలితో తన్నేస్తూ సముద్రం ఒకవేళ నదిని వెనక్కి తిప్పి పంపితేను అప్పుడే నేను మిమ్మల్ని తరిమేస్తాను, మీకు అహితం చేస్తాను. నేను నా భక్తుల ఆజ్ఞదారిని, వారి వద్దే నిలబడి ఉంటాను. నేను ప్రేమ కోసం ఆకలితో అలమటిస్తున్నాను, భక్తులు పిలిస్తే పలుకుతాను అనేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఈ కథ భాగం వ్రాస్తుండగా సహజంగా ఇలాంటిదే మరో కథ స్మృతి పథంలో మెదిలింది. అది ఉదాహరణగా చెప్తాను. శ్రోతలు దాన్ని విచారపూర్వకంగా వినండి. ఓసారి కళ్యాణ్కి చెందిన సిద్దిక్ పాల్కే అనే పేరు గల ఒక ముస్లిం మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీ చేరుకున్నాడు. వృద్ధుడైన ఆ హాజీ, మక్కా మదీనా అంటే హాజ్ యాత్ర చేసిన వారిని హాజీలంటారు, ఉత్తరం వైపు ఉన్న చావడిలో దిగాడు. మొదట 9 నెలలు బాబాకి అతనిపై కరుణ కలగలేదు. బాబా అతని పట్ల ప్రసన్నులు కాలేదు. అతనికి యోగ్యమైన సమయం రాలేదు కనుక అతని ప్రయాణం వ్యర్థమయ్యింది. అతను నానా రకాలుగా ప్రయత్నించాడు. అయితే బాబా దర్శనం కాలేదు. సర్వులు వచ్చి పోయేందుకు వీలుగా మసీదు తెరిచే ఉండేది. ఎవరికి కూడా అడ్డుగాని లేదా గుప్త స్థానం గాని ఉండేది కాదు. అయితే ఆ ఫాల్కేకి మాత్రం మసీదులో పైకెక్కటానికి బాబా ఆజ్ఞ లభించలేదు. పాల్కే ఎంతో ఖిన్నుడైనాడు. ఏమిటి దురదృష్టం, మసీదులో అడుగు పెట్టలేకపోతున్నాను, నేనేం పాపం చేశానో, బాబా నా పట్ల ఎలా ప్రసన్నులవుతారు? రాత్రింబవలు ఇదే ఆలోచన హృదయోంగల పాల్కే మనస్సుని పట్టి వేధించింది.
ఇంతలో ఎవరో ఇతనికిలా చెప్పారు, అలా నిరాశపడకు, మాధవరావు దేశపాండే సహాయం తీసుకున్నామంటే నీ మనసులోని ఇచ్చ నెరవేరుతుంది. మొదట నంది దర్శనం చేసుకోకుండా శంకరుడు ప్రసన్నుడవుతాడా? పాల్కేకి ఈ మార్గాన్ని అనుసరించటం బావుంటుందనిపించింది. మొదటిసారి దర్శనం చేసుకునే శ్రోతలు మనసుకిది అతిశయోక్తి అనిపిస్తుంది. అయితే షిరిడీలో బాబా దర్శనానికి వెళ్ళే భక్తులకి ఇదే అనుభవం కలుగుతుంది. బాబాతో ప్రశాంతంగా సంభాషించాలనుకున్న వారితో కలిసి మొదట మాధవరావే వెళ్ళాలి. అతనప్పుడు వెళ్ళేవారో, ఎక్కడి నుంచి ఎలా వచ్చారో ఈ విషయాలన్నీ మధురోక్తులతో బాబాకి చెప్పేవాడు. వారి పని అలా ప్రారంభమయ్యిందంటే సాయి సమర్థులు వారితో మాట్లాడడానికి సిద్ధపడేవారు. ఇదంతా విని హాజీ మాధవరావుని ఎంతగానో బ్రతిమాలాడాడు. ఒకసారి నా ఈ తపనను నెరవేర్చు, కలవటం ఎంతో దుర్లభమైన బాబాతో నాకు కలయిక కలిగించు. ఆ ప్రకారంగా మాధవరావుని అర్థించేసరికి అతను ఆ పని కష్టమైనా కాకపోయినా ప్రయత్నం చేసి చూడాలని మనసులో దృఢంగా నిర్ణయించుకున్నాడు. అప్పుడు అతడు మసీదుకెళ్ళి ధైర్యం తెచ్చుకొని చాలా నెమ్మదిగా బాబా దగ్గరికి ఈ ప్రస్తావన తెచ్చాడు. బాబా, ఆ వృద్ధుడు ఎంతో బాధపడుతున్నాడు, అతనిపై దయ చూపండి. ఆ హాజీ మక్కా మదీనా యాత్రలు చేసి మీ దర్శనం కోసం షిరిడీ వచ్చాడు. అతనిపై మీకు కరుణ కలగటం లేదెందుకని? అతని మసీదులోకి రానివ్వచ్చు కదా. లెక్కలేనంత మంది మసీదులోకొచ్చి దర్శనం చేసుకొని పోతుంటారు కదా. అతనిచే ఎందుకిలా నిరీక్షింప చేస్తున్నారు? అతనిపై ఒక్కసారి మీ కృప చూపారంటే అతను మసీదులో మిమ్మల్ని కలవగలుగుతాడు. అతను తన మనస్సులోని మాట చెప్పుకొని వెంటనే వెళ్ళిపోతాడు. శ్యామ, నువ్వు ముక్కుపచ్చలారని పసివాడివి. అల్లా అనుగ్రహం లేనప్పుడు నేను మాత్రం అతనికేం చెయ్యగలను? అల్లా మియాకి రుణపడి ఉండకపోతే ఈ మసీదు పైకి ఎవరైనా ఎక్కగలరా? ఇక్కడి పకీరు చేతులు అద్భుతం. నేను అతని యాజమానిని కాను. సరే, అతని దగ్గరికెళ్ళి దగ్గోర్లో ఉన్న ఆ బావి కవతల ఇరుకుదారి ఉంది, దాంట్లోంచి చక్కగా నడిచి రాగలవా అని స్పష్టంగా అడుగు అని శ్యామాని అతని దగ్గరికి పంపారు. అందుకు హాజీ ఇలా సమాధానం ఇచ్చాడు, అదెంత కష్టమైనా సరే దానిలో నేను చక్కగా నడిచి వస్తాను. అయితే నన్ను ఆయన్ని ప్రత్యక్షంగా కలవనివ్వాలి. ఆయన చరణాల వద్ద నన్ను కూర్చోనివ్వాలి. శ్యామ ద్వారా వచ్చిన సమాధానాన్ని విని బాబా అతన్నిలా అడిగించారు, 4 వాయిదాల్లో 4,000 రూపాయలు నాకిస్తావా? ఈ విషయం గురించి మాధవరావు అడిగినప్పుడు హాజీ, ఆ మాట వేరే అడగాలా? వేలే ఏమిటి, కోరాలే కాని 4 లక్షలైనా ఇస్తాను అన్నాడు. అది విని బాబా శ్యామాచే మళ్ళీ ఇలా అడిగించారు, ఈరోజు మసీదులో మేకను కొయ్యాలనుకుంటున్నాను. నీకు మాంసం కావాలా? ఒక భాగంలోని మాంసమంతటితో సహా ఎముకలు కావాలా? లేక నీ మనస్సులో దాని వృషణాలు తినాలని కోరిక ఉందా? నిశ్చయంగా ఏం కావాలో ఆ ముసలోడిని అడుగు. ఈ ప్రకారంగా బాబా అన్న మాటలన్నీ శ్యామ హాజీతో చెప్పాడు. అయితే హాజీ స్పష్టంగా, వీటిలో నాకేదీ అక్కర్లేదు. మీ మనసుకేది ఇవ్వాలనిపిస్తే అది నాకివ్వండి. నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. మట్టి పాత్రలో ఉండే చిన్న ముక్కైనా సరే ఒకవేళ నాకు లభిస్తే నాకు శుభం జరుగుతుందని నేను అనుకుంటాను. హాజీ పంపిన ఈ కబురు అందుకొని మాధవరావు వెనక్కి తిరిగొచ్చాడు. అతను బాబాకు ఈ విషయం చెప్పగానే బాబా మండిపడ్డారు. నీరు నింపే కుండను స్వయంగా ఎత్తి ద్వారంలోంచి బయటికి విసిరేశారు. తమ చేతిని గట్టిగా కొరుకుతూ హాజీ దగ్గరికి వచ్చారు. తమ 2 చేతుల్లో కఫ్నీని పైకెత్తి, నీ మనస్సులో ఏమనుకుంటున్నావు? నా ఎదుట నీ గొప్పలు ప్రదర్శించుకుంటున్నావా? ముసలాడి బుద్ధి చూపిస్తున్నావు. ఇదేనా నీవు ఖురాన్లో చదివింది? మక్కా యాత్ర చేసి కూడా నీవు అహంకారం పెంచుకుంటున్నావు. అయినా నువ్వు నన్ను గుర్తించలేకున్నావు. ఈ ప్రకారంగా బాబా హాజీని అవమానించారు. మాటలతో ఉచ్చరించలేని, మనసుతో కనీసం ఊహించనైనా లేని మాటలను అన్నారు. హాజీ భయంతో
ఎంతో వణికిపోయాడు. అప్పుడు బాబా మసీదులోకి తిరిగి వెళ్ళారు. మసీదు ప్రాంగణంలో అడుగు పెడుతున్నప్పుడు తోటమాలి మామిడి పండ్లు అమ్మటం చూశారు. మొత్తం ఆ బుట్టని కొని దాన్ని హాజీకి పంపించారు. అప్పుడు వెంటనే బాబా తిరిగి వచ్చి మళ్ళీ ఆ హాజీ వద్దకు వెళ్ళారు. తమ జోబిలో నుంచి 55 రూపాయలు తీసి వాటిని అతని చేతిలో పెట్టారు. అప్పటి నుంచి తిరిగి హాజీ మీద ప్రేమ కలిగింది. అతన్ని భోజనానికి ఆహ్వానించారు. వాళ్ళు ఇద్దరు జరిగినదంతా మరిచిపోయారు. హాజీ ఆనందం ఆకాశపుటంచెలు తాకింది. ఆ తర్వాత అతను మళ్ళీ ఊరు వెళ్ళి అలా వస్తూ పోతూ ఉండి బాబా కరుణా స్రవంతిలో మనసారా కరిగిపోయాడు. బాబా ఆ తర్వాత కూడా అతనికి అప్పుడప్పుడు డబ్బిచ్చేవారు. సరే, ఆకాశంలోని మేఘాలపై కూడా ఆధిపత్యం ఉన్న ఇంద్రుని సాయి సమర్థులు ప్రార్థిస్తుంటే మనసుకి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఎంతో భయంకరమైన సందర్భం అది. ఆకాశమంతా అంధకారం అలుముకుంది. పశువులు పక్షులు భయపడిపోయాయి. అంతటిని నాశనం చేసేటట్లు వానకి గాలి తోడయింది. సూర్యుడు అస్తమించాడు. సాయంకాలం అయ్యింది. ఒక పెట్టున సుడిగాలి మొదలైంది. తీవ్రంగా సుళ్ళు తిరుగుతూ సుడిగాలి చెలరేగింది. భయంకరమైన గందరగోళం చెలరేగింది. అంతలోనే మేఘాలు పెలపెలమని ఉరుమాయి. మెరుపులు తీవ్రమైన గాలి భయంకరంగా వీచింది. వర్షం కుండపోతుగా కురిసింది. మేఘాలు ముసళ్ళధారలతో వర్షించటం మొదలెట్టాయి. వడగళ్ళు టపటప శబ్దం చేసుకుంటూ మహితలంపై పడసాగాయి. గ్రామస్తులు భీతితో వణికిపోయారు. పశువులు గట్టిగా అంబరావాలు చేయసాగాయి. జన సముదాయం గాలి దుమారంతో వచ్చిన ఆ వర్షం నుంచి తల దాచుకునేందుకు మసీదు చూరు కింది భాగంలోకి వచ్చింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. పశువులు దూడలు కూడా అక్కడికే రావటంతో మసీదు కిటకిటలాడిపోయింది. 4 వైపుల నుంచి ఒకటే నీరు. గ్రామమంతా నీటి ప్రవాహమే. కళ్ళాల్లో పోసిన ధాన్యమంతా తడిసిపోయింది. ప్రజల మనసులు ఎంతగానో భయపడిపోయాయి. ప్రజలు కంగారు పడి సభామండపంలో పోగయ్యారు. కొందరు మసీదు చూరు కింద నిలబడి బాబాకి మొరపెట్టుకోసాగారు. జోగులాంబ, కాజాలంబ, మరిడమ్మ, శని, శంకరుడు, అంబాబాయి, మారుతి, ఖండోబా, మహల్సామ్మ, ఈ సమస్త దేవీ దేవతలు షిరిడీలో అడుగడుగునా ఉన్నారు. అయితే ఇబ్బందికర సందర్భం వచ్చినప్పుడు గ్రామస్తులకు వారిలో ఒక్కరు కూడా ఉపయోగపడలేదు. నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కరుణ సుధలోలికించి కన్నీటి దొంతరలు తుడిచే దైవం సాయి ఒక్కరే. ఆయనకి కోళ్ళో మేకలో బలి చేయనవసరం లేదు. రూపాయలు సమర్పించిన అవసరం అంతకన్నా లేదు. కేవలం గుండెల్లో నిండు గోదావరిలా ప్రవహించే ప్రేమభావం కోసమే ఆయన పరితపించేవారు. కష్టాలను కాలరాచేవారు. ఆ ప్రకారంగా లోకులు భయపడటం చూసి సాయి మహారాజు ఎంతో వ్యాకులం చెందారు. తాము కూర్చున్న చోటు నుంచి లేచి ముందుకొచ్చారు. మసీదు అరుగు చివరకొచ్చి నిలబడ్డారు. అసలే ఆకాశమంతా మేఘ గర్జనలతో దద్దరిల్లిపోతుంది. వెలుగులను వెదజమ్మే మెరుపులు కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. అంతలోనే సాయి మహారాజు ఉచ్చస్వరంతో గొంతు నరాలు చిట్లేలా అరవసాగారు. తమ ప్రాణాల కన్నా కూడా తమ భక్తులంటేనూ సాధు సత్పురుషుల కంటేనూ దేవుడికి ఎంతో ఇష్టం. దేవుడు వాళ్ళెలా చెప్తే అలా చేస్తాడు. వారి కోసమే అవతరిస్తాడు కనుక భక్తుల మొర విని దేవుడు వారిని రక్షించవలసే ఉంటుంది. భక్తుల భక్తి గుర్తుంచుకొని తనిచ్చిన మాట అక్కడికక్కడే నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. బాబా గట్టిగా వేసే కేకలకు ఆకాశం మారుమోగింది. మసీదు పునాదులే కదిలిపోతాయా అనిపించింది. అందరి చెవులు గింగురుమన్నాయి. పర్వతాల్లో ప్రతిధ్వనించేలా చేసిన గొప్ప కేకలతో మసీదు మందిరాలు దద్దరిల్లాయి. అప్పుడే మేఘాల భయంకర గర్జన, కుంభవృష్టి ఆగిపోయాయి.
బాబా వేసిన కేకలతో సభా మండపమంతా అదిరిపోయింది. భక్తులందరూ భయంతో గజగజలాడి ఎక్కడి వాళ్ళక్కడ స్తబ్దంగా అయిపోయారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना
जानू मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba, Sai Baba, Sai Baba.
Sai